అస్సలం వాలేకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం మామిడికాయ పచ్చడి చేయబోతున్నాం. యాక్చువల్ ఇంతకుముందు కూడా ఒకసారి లాస్ట్ సీజన్లో చేసాము. మెయిన్ ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అంటే ఈ బిజీ షెడ్యూల్లో ఈ మామిడికాయ పచ్చడి కొంతకాలం నిల్వ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంతకాలం ఏమైనా కర్రీస్ ఉన్నా లేకపోయినా అన్నంలో చక్కగా తినడానికి పనికొస్తుందని ఇంత హ్యూజ్ క్వాంటిటీలో మనం 125 kgs మామిడికాయలు ఫ్రెష్గా ఇక్కడ తోటలోనే కట్ చేపించి ఇక్కడే వాష్ చేపించి ఒకవైపు వాష్ చేసి తుడిచి మనకి ఇస్తున్నారు. మనతో పాటు లాస్ట్ టైం ఏదైతే వీడియోలో మనకి కటింగ్ కోసం వచ్చారో వీళ్ళు అంటే మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మార్కెట్లో ఏదైతే వ్యవసాయ మార్కెట్ ఉందో దాంట్లో షాప్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా డైరెక్ట్గా వీళ్ళు కట్ చేసి ఇస్తారు. మన నవాబ్స్ కిచెన్ అంటే అభిమానం కాబట్టి ఇంత దూరం వచ్చి ఇన్ని కాయలు తెంపుతున్నారు, కట్ చేస్తున్నారు, మనతో పాటు కూర్చొని ఇంత టైం మన కోసం కేటాయిస్తున్నారు. తను వచ్చి హబీబ్, పక్కన ఉన్నది సుల్తాన్ భాయ్. లాస్ట్ టైం కూడా వీళ్ళిద్దరే మనకి కటింగ్లో హెల్ప్ చేశారు. మీకు డిస్క్రిప్షన్లో సుల్తాన్ భాయ్ నంబర్ మీకు ఇస్తాను. ఈ కటింగ్ మిషన్ మీకు కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. లాస్ట్ టైం వ్యూవర్స్ చాలామంది కాల్ చేశారు ఆ కట్ చేసే మిషన్ మాకు కావాలని. నేను సుల్తాన్ భాయ్ నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆయనకి డైరెక్ట్ కాల్ చేసి ఆప్ దేతే సుల్తాన్ భాయ్ మిషన్ ఠీకే, అది మీరు కాల్ చేస్తే ఆ కటింగ్ మిషన్ ఏదైతే ఉందో వాళ్ళు మీకు మీ అడ్రస్కి పంపిస్తారు. దానికి కావాల్సిన ఖర్చులు మీరు పంపిస్తే అమౌంట్ ఫోన్పే చేస్తే వాళ్ళు మీకు పంపించేస్తారు. చాలామంది లాస్ట్ టైం ఆ కటింగ్ ఏదైతే చేస్తున్నారో అది ఎక్కడ దొరుకుతుందండి మాకు పంపించగలరా అని అడిగారు. మీరు నాకు కాల్ చేయకుండా, నాకు మెయిల్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళ నెంబర్కే కాల్ చేయొచ్చు. ఇంకా మార్కెట్లో ఏవైతే మంచి హై క్వాలిటీ ఆవకాయ పచ్చడి కోసం మామిడికాయలు కావాలన్నా వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ద బెస్ట్ క్వాలిటీ మ్యాంగోస్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ షాప్ నంబర్ వచ్చేసి గుడిమల్కాపూర్లో 139 షాప్ నెంబర్కి వెళ్తే వీళ్ళు మీకు డెఫినెట్గా మంచి క్వాలిటీ మామిడికాయలు ఇస్తారు. ఇంకా వెంటనే కటింగ్ చేసి కూడా కరెక్ట్ సైజులో కట్ చేసి కూడా ఇస్తారు. ఆన్లైన్లో ఇంటికి వచ్చి కూడా ఇస్తారు. ఓకే, మనం ముందుగా ఏదైతే ఈ కటింగ్ చేసిన వాటిల్లో జీడి ఉంటుంది కదా మధ్యలో, ఇవన్నీ తీసేసి పక్కకు పెట్టేశాక మెయిన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది నేను చూపిస్తాను. ముందుగా అయితే వీళ్ళు కట్ చేసే ప్రాసెస్, అక్కడ మామిడికాయలు తుడుస్తున్న ప్రాసెస్ అన్నీ డీటెయిల్గా చూపిస్తాను, చూడండి. ఒకవైపు ముక్కలు కట్ చేస్తున్నారు. యాక్చువల్ పక్కకి ఏవైతే ఆవాల పిండి ఉందో ఆవపిండి మనం కొంచెం పెంక మీద లైట్గా వేయించి పక్కకి పెట్టి చల్లారాక వాటినే మనం పౌడర్ చేస్తున్నాము. ఒకవైపు పక్కకి ఆవపిండి ఏదైతే ఉందో దాన్ని పౌడర్ చేస్తున్నాము. అదే పిండిని మనం ప్రాసెస్లో వాడతాము. ఎప్పుడైతే ప్రాసెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటామో అప్పుడే మీకు ఎగ్జాక్ట్గా 100 కిలోలకి ఎంతెంత పిండి వేయాలి, ఆవపిండి ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, ఇంకా మెంతుల పొడి ఎంత వేయాలి అవి డీటెయిల్గా చెప్తాను. ముందుగా అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. వంద కేజీల మామిడికాయ ముక్కల్ని వీటిని మనం ఈక్వల్ పార్ట్స్లో 3 పార్ట్స్గా 33 kgs అండ్ యావరేజ్గా డివైడ్ చేసాము.
యాక్చువల్గా 100 కేజీలని కలిపేంత వెసల్ మన దగ్గర లేదు కాబట్టి డివైడ్ చేసామన్నమాట. దీంట్లోనే మనం 100 కేజీలకి 20 కేజీల కారప్పొడి యాడ్ చేస్తున్నాం. ఈక్వల్ పార్ట్స్లో ఒక్కొక్క దాంట్లో కారప్పొడి యాడ్ చేద్దాం. ముందుగా దీంట్లో కారప్పొడి యాడ్ చేసిన తర్వాత ఏదైతే మెయిన్ పచ్చడి కోసం చాలా ఇంపార్టెంట్ పౌడర్ ఆవాల పొడి, దాన్ని మనం ఎప్పుడైతే పీసెస్ చేస్తున్నామో అక్కడే రోస్ట్ చేసేసి వాటిని చల్లార్చి పౌడర్ కూడా చేసేసాం. అదే పౌడర్ని మనం యాక్చువల్గా 100 కిలోలకి 5 కిలోల ఆవాల పొడి యాడ్ చేయాలి. దీన్ని ఈక్వల్గా 3 పార్ట్స్లో చేసాం కాబట్టి 3 ఈక్వల్ పార్ట్స్లో 5 కేజీస్ ఆవాల పొడిని దీంట్లో యాడ్ చేద్దాం. కారప్పొడి ఆవాల పొడి తర్వాత దీంట్లోనే మనం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. 100 కిలోలకి 25 కిలోలు అంటే కిలోకి వచ్చి 250 గ్రాములు. ఒకవేళ కొంతమంది ఎక్కువ ఉప్పు తీసుకునేటట్టయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 25 కేజీలని ఈక్వల్ పార్ట్స్లో దీంట్లో యాడ్ చేద్దాం. ఉప్పు, సాల్ట్, వెల్లుల్లి మన ఇష్టం. యాక్చువల్గా మనకి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ 100 కేజీస్కి మనం 10 కేజీస్ వెల్లుల్లి 3 కేజీస్ని డివైడ్ చేసి దీంట్లోకి యాడ్ చేస్తున్నాం. వెల్లుల్లి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్గా కొన్ని ప్లేసెస్లో అయితే డైరెక్ట్ మెంతులే యాడ్ చేస్తారు. మనం వాటిని స్లైట్గా రోస్ట్ చేసి పౌడర్ కూడా చేసాం మంచి ఫ్లేవర్ తీసుకురావడం కోసం. 100 కేజీస్కి మనం 200 గ్రామ్ మెంతి పొడి చేసాము. దాన్నే మనం ఈక్వల్ పార్ట్స్లో దీంట్లో యాడ్ చేద్దాం. మెంతి పొడి, పచ్చడి అనగానే చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆయిల్. ఆయిల్ ఎంత ఉంటే అంత బాగా ఊరుతుంది, అంత టేస్ట్ కూడా ఉంటుంది. మనం ఈరోజు పల్లి నూనె వాడుతున్నాం. మన అవసరాన్ని బట్టి మనం తినే ఆయిల్ని బట్టి మనం ఏ ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు. కానీ పల్లి నూనె యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. అందుకే దీంట్లో మనం 100 కేజీస్కి 50 కేజీస్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాం. ప్రతి కిలోకి అరకిలో నూనె. ముందుగా అయితే అన్నిట్లో ఈక్వల్ పార్ట్స్లో నూనె యాడ్ చేద్దాం. ఆవకాయ పచ్చడి ఎప్పుడైనా మిక్స్ చేసేటప్పుడు యాక్చువల్గా గరిటెలతోటి ఏదో స్పూన్లతోటి మిక్స్ చేయడానికి ఇది తక్కువ క్వాంటిటీ కూడా లేదు. ఇంకా చేత్తో కలిపితే వచ్చే టేస్ట్ నిజంగా అద్భుతంగా ఉంటుంది. చేతులు మండినా సరే కారంతో చేత్తో కలిపితేనే ఆ టేస్టే వేరు, మంచి స్మెల్ కూడా వస్తుంది. వెంటనే దీన్ని మిక్స్ చేసేద్దాం. ఏదైతే మామిడికాయ పచ్చడి ఉందో మనం అది 3 రోజుల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చక్కగా కలిపేసి మళ్ళీ కొన్ని రోజులు దీన్ని స్టోర్ చేశాక ముక్క మెత్తబడిన వెంటనే ఎప్పుడైతే ఆవకాయ పచ్చడి పర్ఫెక్ట్గా అయిందనిపిస్తుందో అప్పుడు బాక్సెస్లో ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి మనం నీడీ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ముందుగా అయితే దీన్ని పెద్ద పెద్ద వెసల్స్లోకి తీసుకొని దీన్ని స్టోర్ చేద్దాం.
వీడియో చూసిన వెంటనే, ఒకవేళ మీరు మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ టీమ్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నమస్తే.